హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో యమ్మీ, యమ్మీ, యమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్స్ 2 విధాలుగా తినగలిగిన పెరుగు బజ్జీలండి. చాలా యమ్మీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతాయి. చాలా యమ్మీగా ఉంటాయి. సో, ఎలా చేయాలో చూద్దామా? పెరుగు బజ్జీల కోసము మనము పిండి బిఫోర్ డే నైటే నానబెట్టుకోవాలండి. నేను నైట్ 11:00కి ఈ పిండిని కలిపి పెట్టాము. ఏంటంటే మైదా పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ సోడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తము వాటర్ వేయకుండా కర్డ్ వేయకుండా ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే అది పిండిలో కరెక్ట్గా కలుస్తుంది. మనం వాటర్ వేసిన తర్వాత కలిపితే సాల్ట్ కానీ సోడా కానీ దాంట్లో కలవదనమాట. కాబట్టి ఫస్ట్ పొడిగా ఉన్నప్పుడే అవన్నీ మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని మనకి ఎంత పులుపు తినగలుగుతామో పెరుగుతోనే పులుపు వస్తుందండి. కాబట్టి పెరుగుని మంచిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్లనే ఇది నైట్ అంతా చక్కగా ఎంత బాగా పొంగుతుందంటే ఓకే. పెరుగు కూడా వేసేసి మంచిగా కలపాలండి. చెయ్యి నొప్పి వస్తుంది. ఎందుకంటే ఇది సాఫ్ట్‌గా అయ్యే వరకు కలపాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఓకే. మళ్ళీ కలిపేసి ఒక సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇంకా కలపాలండి. ఇంకా కలపాలి. మంచిగా కలిపేసి లిడ్ పెట్టేసి నైట్ అంతా వదిలేస్తే మార్నింగ్ చూడండి ఎంత చక్కగా ఆహా! బోండాకి రెడీ అయిపోయింది. పెరుగు బజ్జీకి రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు దీంట్లో చూడండి ఎంత బావుందో. ఇప్పుడు మనము ఈజీగా పెరుగు బజ్జీలు ఆయిల్‌లో వేసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసేద్దాము. చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. జీలకర్ర, కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. చిన్న చిన్న ఉండలుగా డ్రాప్ చేస్తే సరిపోతుంది. చక్కగా నైట్ అంతా మనము పెరుగులో నానబెట్టాం కాబట్టి చూడండి వాటంతట అవే రోల్ అవుతా ఉంటాయి. చక్కగా కాగే అప్పుడు. మంచి ఫ్లఫీగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి. లోపల కూడా చక్కగా సాఫ్ట్‌గా ఉంటుందండి. నైట్ అంతా పెరుగులో నానబెట్టడం వల్ల చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో అంతే యమ్మీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా మనము అంటే ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటే అంత హెల్తీ ఫుడ్ కాదిది. ట్వైస్ ఇన్ ఏ మంత్ ఓకే. తినొచ్చు. బట్ మైదా కదా! అండ్ మైదా దట్టు మనము డీప్ ఫ్రై చేస్తున్నాము ఆయిల్‌లో. కాబట్టి అంత హెల్తీ కాదు. బట్ అప్పుడప్పుడు చేసుకుంటే ఓకే. చేయొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. దీని కాంబినేషన్ పల్లి చట్నీ కానీ, టొమాటో పచ్చిమిర్చి పచ్చడి గానీ, ఇలాంటి పుట్నాల పచ్చడి గానీ, ఇవన్నీ బావుంటాయండి. ఈ ఏ పచ్చడితో అయినా చాలా యమ్మీగా ఉట్టికి కూడా తినొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పెరుగు బజ్జీలండి. ఇవి బోండాలు కాదు, పునుగులు కాదండి. పెరుగు బజ్జీలు. మనం పెరుగులో నానబెట్టడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా యమ్మీగా ఉంటాయండి. వేడి వేడిగా తింటేనే దీని టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా అవుతుంటే ఏంటంటే మెత్తబడిపోతూ ఉంటాయన్నమాట. ఈ క్రిస్పీనెస్ అనేది తగ్గుతూ ఉంటుంది చల్లబడుతూ ఉంటే. కాబట్టి హాట్‌గా వేస్తూ ఉండాలి, తింటూ ఉండాలి. అట్లయితేనే మనం ఎంజాయ్ చేస్తామనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెరుగు బజ్జీలు మైదా పిండితో చాలా అంటే నైటే మనం నానబెట్టుకుంటాం. మార్నింగ్ ఫాస్ట్‌గా అన్నీ కట్ చేసి వేసేయడమే. ఈజీగానే ఉంటుంది. చాలా హాట్‌గా ఉందండి. నేను చించడానికి గూడా లోపల చాలా మైదా పిండి గదా! లోపలంతా వేడిగా ఉంటుంది. కాబట్టి కొంచెం నాకు అది కట్ చేయడానికి వేడిగా ఉందనమాట. ఓకే. ఇది పల్లి చట్నీ తాలింపు వేయలేదండి. ఎందుకంటే ఇది ఆయిల్‌లో ఫ్రై చేసాం గాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.